చంద్రబాబు గారు లాంటి బొఫ్ఫున్ గారు ఉచ్చపోసుకున్నటువంటి రోజుల్లో ఆ అమ్మాయిని వ్యతిరేకించి పోరాడి దమ్ముగా ధైర్యంగా పార్టీ పెట్టి నిలబడి 16 నెలలు జైల్లో ఉండి కూడా ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా అతను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ముందుకు నడిచి పోరాటం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 151 మంది అభ్యర్థుల్ని గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నీది నీ బాబురా నీచమైనటువంటి బతుకు, కుక్క బతుకు. 74 ఏళ్ళైనటువంటి వృద్ధుడు ఎన్టీ రామారావు అటువంటి వ్యక్తిని వెన్నుపోటు పొడిచి వెనక నుంచి సిగ్గుమాలినటువంటి బతుకులు రమ్మయ్యి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేసి ఆ ముఖ్యమంత్రి పదవిని ఆ పార్టీని దొంగిలించినటువంటి దొంగ వెధవలరా నువ్వు నీ బాబు. జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోట్లు రావు, గుండెలు చీలుస్తాడు ఎదురు నుంచి. 64 ఏళ్ల ముసలాయిని చంపి రాజకీయాలు రావాల్సినటువంటి కర్మ, రాజకీయ లబ్ధి పొందాల్సినటువంటి కర్మ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కానీ లేదు. మీలాంటి ఉచ్చమో నీచున్నటువంటి వెధవలు 74 ఏళ్ల వయసులో ఒక వృద్ధుడిని పార్టీ లాక్కుని ముఖ్యమంత్రి సీటు లాక్కుని అనాథం చేసి చావుకు గురైనటువంటి చంపినటువంటి వెధవలరా మీరు, నువ్వు నీ బాబు. అటువంటి మీ నీచులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా? సిగ్గు శరం లేదు బాబు కొడుకులకి. పిచ్చి వాగుడు, నోటికి ఏదో వస్తే అది వాగటం, నోటికి ఏదో వస్తే అది మాట్లాడటం. నువ్వెంత నీ బతుకెంత కుక్క బతుకు లోకేష్గా. ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి వెధవే నువ్వు. 151 సీట్లు గెలిపించి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నీకు పోలిక ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా ఉంది మీ ఇద్దరికి. 74 ఏళ్ళ వృద్ధుడిని వెన్నుపోటు పొడిచి నువ్వు నీ బాబు మీదేం రక్తం రా సన్నాసి వెధవల్లారా. మీరు ఒక వృద్ధుడిని చంపి వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లోకి వచ్చి సిగ్గు లేకుండా ఆ పార్టీని నడుపుతున్నటువంటి సిగ్గుమాలినటువంటి బతుకులు మీయి. జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని వ్యతిరేకించాడు. నీ బాబు ఉచ్చబోసుకున్నటువంటి టైంలో వ్యతిరేకించి పోరాడి 16 నెలలు జైల్లో ఉండి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిలో నువ్వు మాట్లాడేది సిగ్గులేని వెధవల్లారా. అదేవిధంగా ఏది పడితే 10th క్లాస్ తప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను తప్పారా 10th క్లాస్? నీకు దమ్ముంటే నువ్వు మగాడివి అయితే చంద్రబాబు కొడుకు అయితే నీ తాత ప్లేస్ గుడివాడని చెబుతావు కదా, వచ్చి నా మీద పోటీ చేసుకెళ్ళు. నీకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని నేను ఎక్స్ట్రా. నీకు సిగ్గు శరం ఉండవసలా. మనిషి జన్మ కదా మీరు ఎత్తింది బాబు కొడుకులో. 74 ఏళ్ళ వృద్ధుడిని చంపింది మీరు కాదు. ఆ పార్టీని దొంగిలించినటువంటి దొంగలు మీరు కాదు, వెధవలు మీరు కాదు. వివేకానంద రెడ్డి గారు సొంత బాబాయిని 64 ఏళ్ళ వృద్ధుడిని చంపి రాజకీయాల్లోకి రావాల్సినటువంటి రాజకీయ లబ్ధి పొందాల్సినటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఆ రోజు సోనియా గాంధీని వ్యతిరేకించాడు. నీ అయ్య ఉత్తపోసుకున్నాడు ఎంఏ పేరు చెబితే అటువంటి టైంలో. కాబట్టి నోరు ఉంది కదా అని చెప్పి పిచ్చి వాగుడు పిచ్చి కుక్కలాగా మొరగమాక. నీ బాబు నీకు సిగ్గు లేనటువంటి వ్యక్తులు పప్పుగాడోడు తుప్పుగాడోడు ఏది పడితే అది మాడతాం. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు మీద ఏమైనా విమర్శలు చేస్తే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని సంబోధించాడు. 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు ఎక్కడన్నా ఒక మాట అన్నాడు తూలి. ఆయన ఏ రకమైనటువంటి విమర్శలు చేశాడు? ఇటు బాబు విజనరీ అంట. దేనికి విజనరీ? ఇటువంటి సన్నాసిని ఖండనన్నట్టు తెలవనటువంటి వ్యక్తి విజనరీనా? ఇటువంటి వెధవకి ఒక ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోలేనటువంటి వ్యక్తి ఒక విజనరీనా? ఈరోజు కోర్టుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నాడు, జడ్జిలను అన్నాడు అని తెలుగుదేశం పచ్చ బ్యాచ్ ప్రచారం. ఈ సభకు హక్కులు ఉన్నాయి, శాసనసభకు చట్టాలు చేసేటువంటి హక్కులు ఉన్నాయి. మా పరిధులేంటో మా పరిమితులేంటో మాకు తెలుసు. ఏ వ్యవస్థ కాడ ఇంకో వ్యవస్థలోకి దూరనంతసేపు బాగానే ఉంటుంది. దూరి ఆపాలని చెప్పి ప్రయత్నం చేస్తే అనేక రకాలైన వివాదాలు వచ్చి ఈ రాష్ట్రం నష్టపోతుంది. కాబట్టి కొంతమంది వ్యక్తులు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని వేరే వ్యవస్థల మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తే అది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విధానం ఉంది. 3 రాజధానులు వికేంద్రీకరణ మా సిద్ధాంతం అని చెప్పారు. దానికే కట్టుబడి ఉన్నామని చెప్పారు. న్యాయ సలహాలు తీసుకుంటున్నామని చెప్పాడు ఆయన. న్యాయస్థానాల మీద అపారమైనటువంటి గౌరవం ఉందని చెప్పాడు. ఏం చేయాలో ఆలోచించి ముందుకెళ్తామని చెప్పాడు.
ఈ సభకి చట్టసభకి హక్కు లేదు అన్నారు కాబట్టి హక్కులు ఉన్నాయని చెప్పి ఆ చట్టసభ సాక్షిగానే డిబేట్లో చెప్తే దాన్ని శవాల మీద పేలాలు వేసుకునేటువంటి సన్నాసులు బాబు కొడుకులు ఆ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో న్యాయ వ్యవస్థను అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేసాడు, గౌరవం లేదు. అందరికన్నా పేదవాడిని అట్టడుకున్నటువంటి వ్యక్తులను కూడా గౌరవించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నోరుంది కదా అని చెప్పి పిచ్చి కుక్కల్లాగా బాబు కొడుకులు మరకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. మీ నీచాతి నీచమైనటువంటి చరిత్ర పుంకాలుగా చెప్పినా కూడా రోజుల తరబడి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే ముందు మాట్లాడే ముందు నీ చరిత్ర ఏంటో కూడా తెలుసుకుని మాట్లాడాలని కోరుతున్నాను. ఇప్పుడు లోకేష్ అనేటువంటి బొఫ్ఫూన్ గాడు అసలు వాడికి ఏం తెలుసు? ఆడు ఒక టన్ను 2 టన్నులో పప్పు తినమంటే తినటం తెలుసు, ఒక 25 లక్షలు పెట్టి బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు తినమంటే తినటం తెలుసు. వాడికి ఏం తెలుసు? ఇక్కడ రాజధాని పెట్టి మంగళగిరిలో ఓడిపోయినటువంటి వేదవ, మీరు ఆ వేదవ ఇక్కడ వచ్చి మాట్లాడుతూ మా కర్మ. 4 సార్లు 10th క్లాస్ తప్పి నేను ఎమ్మెల్యే అయ్యా. వీడు ఎక్కడో అమెరికా వెళ్ళి స్టాన్ఫర్డ్లోనే ఎక్కడో చదివి పీకి వచ్చానని చెబుతాడు. వచ్చి మంగళగిరిలో పప్పు సొద్దులాగా తప్పాడు. ఇక్కడ ఎందుకు అదో బతికేనా? 74 ఏళ్ల వృద్ధుడిని చంపి, వెన్నుపోటు పొడిచి వృద్ధుడిని చంపి పార్టీ లాక్కుని ముఖ్యమంత్రి పదవి, ఆ పార్టీని డిఫాల్టర్ల పార్టీ చేశారు. అది కూడా ఒక బతికేనా? జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఆకాశం అంత ఎత్తు ఉంటుంది. వీడి అవినీతి కానీ వీళ్ళు చేసేటువంటి దొంగ కాగిత కార్యక్రమాలు కానీ పాతాళం అంత లోతు ఉంటాయి. కాబట్టి ఎక్కడ కంపేర్ చేసుకుంటారు? నాకే సరిపోయినటువంటి ఈ వెధవలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆవిడ రాసుకోండి అని కొంతమంది తిరిగారు పోయినసారి. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఆయనకి ఇల్లు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి గెస్ట్ లాగా వచ్చి వెళ్తున్నాడు. మేము బాబు కొడుకులు ఇద్దరం ఈ కాలువ కట్టిన ఎప్పుడు పడి ఇక్కడే వస్తున్నాం అని చెప్పారు. చంద్రబాబు నాయుడు 2050 దాకా విధన అని చెప్పి వేసుకున్నాడు. 5 సంవత్సరాల పీకి ఆ పక్కన ఉన్నటువంటి నదిలోకి ఇసురు కొట్టారు బాబు కొడుకులు ఇద్దరిని. ఒకడు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, ఒకడు ముఖ్యమంత్రిగా ఓడిపోయాడు. మళ్ళీ వచ్చి వైజాగ్ వెళ్తే ముఖ్యమంత్రి గారు మేము ఎక్కువ సీట్లు గెలుస్తున్నామని చెబుతున్నారు. మీ కోరిక నెరవేరుద్ది. ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి పరిపాలన సాగిస్తాడు. అది కూడా చూద్దాం. మీకు ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు. కాబట్టి ఇటువంటి చిల్లరగాళ్ళు మాట్లాడే మాటలు పెద్ద పట్టించుకోవచ్చు. అసలు ఆడి పప్పుగాడి ఆడి బుర్ర లేక ఆడి నెత్తంతా పప్పు పెరిగిపోయి ఆడేదో పిచ్చుకొక్కలాగా వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఆడి గురించి నన్ను అడిగితే ఆడేదో అపరం మేధావిలాగా ఆడు 10 సార్లు గెలిచినట్టు, ఆడి బాబు తాత లేకుండా ఈడే పార్టీ పెట్టి మొత్తం ఒక సామ్రాజ్యాన్ని సృష్టించినట్టు, ఆడు పనికిమాలి చవట సన్నాసి. ఆ పార్టీ వాళ్ళంతా ఏడుతున్నారు ఎక్కి ఈడేవడరా బాబు దరిద్రుడు మాకు దొరికాడని. ఆడు అడిగిన క్వశ్చన్ నన్ను అడిగితే నేనేం చెప్తాడు? అసలు ఆడికి ఎందుకు పెట్టనిస్తున్నారు ప్రెస్ మీట్? అసలు ఆడికి ఏమన్నా బుర్రా గిర్ర ఉందా? వెధవ తినటం తిరగటం తప్పి దేనికన్నా పనికొస్తాడు వాడు. మా కర్మ కాకపోతే ఎందుకు మాకు కంఠ శోష? దేనికి ప్రధాన కార్యదర్శి? జాతీయ పార్టీనా? ఏ జాతీయ పార్టీ? తెలుగుదేశమా? తెలుగుదేశం జాతీయ పార్టీ. చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడు. అది జాతీయ పార్టీ అని ఎన్నికల కమిషన్కి 10 రూపాయలు చలన కట్టి లేఖ రాద్దాం. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీనా ప్రాంతీయ పార్టీనా అని. అది జాతీయ పార్టీ అని కనుక ఎన్నికల కమిషన్ చెప్తే నేను రాజకీయాల్లో వెళ్ళిపోతా, లేదా చంద్రబాబు గారు పోతాడు ఇంటికి. ఆడు సృష్టించుకున్న జాతీయ పార్టీ, ఆడు సృష్టించుకున్న మేధావి, ఆడు సృష్టించుకున్న విజనరీ, ఆడు సృష్టించుకున్న అటువంటి అభివృద్ధి ప్రదాత, ఇవన్నీ ఎవడిచ్చాడు బిరుదులు? ఆడి బాబు కొడుకు బాబుకి ఇచ్చుకుంటారు. ఇటువంటి పనికి మాలినటువంటి వేదవాళ్ళని పెట్టి నన్ను అడగమాకండి.